హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసండి. వీటిని చూస్తుంటే మీకు స్వీట్ అనిపిస్తుందో ఫ్రూట్స్ అనిపిస్తుందో కామెంట్ చేయండి. ముందుగా నేను చెప్పకముందే మీరు గెస్ చేసి కామెంట్ చేయండి. ఇది ఒక స్వీట్ రెసిపీ అండి. ఎప్పుడు చేసుకునే స్వీట్స్లా కాకుండా వెరైటీగా ఉంటుందన్నమాట. చూస్తుంటే ఏదో ఫ్రూట్ చూసినట్టుగా అనిపిస్తుంది. అలాగే తింటే కూడా నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది అనమాట. అంత బాగుంటాయి. ఎప్పుడైనా గెస్ట్లు వచ్చినా సడన్గా ఏం చేయాలో అర్థం కానప్పుడు ఇలా వెరైటీగా చేసి పెట్టేయండి, చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి. దానికన్నా ముందుగా మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. గెస్ట్లు వచ్చినప్పుడు మాత్రం చాలా వెరైటీగా కొత్తగా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టి 1 కప్పు పాలు 1 కప్పు వాటర్ వేసి ఒక మరుగు రానివ్వండి. కొంచెం మరిగిన తర్వాత అందులోనే 1 కప్పు సూజీ రవ్వ వేస్తున్నాను. ఉండలు లేకుండా చక్కగా కలిపేసేయండి. మనం రవ్వ కేసరి చేస్తాం కదండి, సేమ్ రవ్వ కేసరిని దాన్ని కొంచెం ఇన్నోవేటివ్గా మంచిగా చూడ్డానికి అందంగా తయారు చేయడం అనమాట. ఇలా రవ్వ అంతా దగ్గర పడిన తర్వాత 3/4 కప్పు పంచదార వేశాను. అది కూడా రవ్వలో బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోండి. ఉండలు లేకుండా ఒక్కసారి అలా కలిపేసుకుంటే మనకి పంచదార అనేది కరిగిపోతుందండి. ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత మూత పెట్టి ఒక 2-3 నిమిషాల వరకు మంచిగా రవ్వ అనేది మగ్గనివ్వండి. తర్వాత చూసుకుంటే చూడండి, మనకి మగ్గిపోతుంది. రవ్వ అనేది దగ్గరగా వచ్చేస్తుంది. మాడకుండా ఒకసారి దగ్గరగా కలిపేసుకోండి. ఒకవేళ మీకు అడుగు అంటుతుంది అనిపిస్తే ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకోండి. ఇలా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత దీన్ని మనం పిండి ముద్ద చేసుకుంటాం కదా, అలా చేతితో నొక్కేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చిన్న చపాతీ ముద్దలా తీసుకొని చేతికి కొంచెం నెయ్యిని తడి చేసుకోండి. అలా రౌండ్గా చిన్న బాల్ టైప్ చేసుకోండి. యాపిల్కి ఎలా ఉంటుంది కింద సపోర్ట్గా, అలా ఒకసారి వీడియోలో చూపిస్తున్న విధంగా ఫింగర్తోనే ప్రెస్ చేయండి. పగులు లేకుండా చూసుకోండి. పైన అనేది సాఫ్ట్గా రావాలి, అప్పుడే మనకు లుక్ అనేది బాగుంటుంది. ఇలా బాల్ చేసుకున్న తర్వాత ఒక చిన్న గిన్నె సపోర్ట్ తీసుకొని ఆ బాల్ని దానిపైన పెట్టి, ఫుడ్ కలర్ అండి ఇది, రెడ్ కలరు అంటే యాపిల్ రెడ్ కలర్లో ఉంటుంది కదా, అందుకు రెడ్ కలర్ తీసుకున్నాను. ఇలా తీసుకొని బ్రష్తోని పైన చక్కగా మొత్తం యాపిల్ లాగా కలర్ అంతా స్ప్రెడ్ చేసేసాను. ఇప్పుడు పైన కాడ కావాలి కదా, దానికోసం నేను పైన లవంగా పెట్టాను. అలా లవంగా పెట్టిన తర్వాత చూడండి, అచ్చంగా యాపిల్ ఉన్నట్టే ఉంది కదా. ఎవరైనా మన ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఏదైనా వెరైటీగా చేయాలి, ఈజీగా చేయాలన్నప్పుడు ఇలా ట్రై చేయండి. వాళ్ళకి అసలు తెలియని కూడా తెలీదు. ఇప్పుడు లీఫ్గా నేను పిస్తా పప్పు కట్ చేసి పెట్టాను. కాడకేమో లవంగా, లీఫ్ లాగా పిస్తా పప్పు పెట్టాను అనమాట. మనకి ఓవరాల్గా లుక్ అనేది యాపిల్ లాగా ఉంటుంది. ఇలా మీరు ఎన్ని కావాలంటే అన్నీ రెడీ చేసుకోండి. పైన అనేది పగుళ్ళు రాకుండా ఉంటే మనకి లుక్ అనేది చాలా బాగుంటుందండి. ఫుడ్ కలర్ ఒకవేళ మీరు ఇలా పైన రాయకుండా రవ్వలోనే వేసేయచ్చు కదా అంటారేమో, కానీ లుక్ అనేది మనకి బాగుండదండి. ఇలా మనం పైనుంచి రాస్తే థిక్ కలర్గా కనపడుతుంది, అదే రవ్వలో వేసేస్తే లైట్ కలర్ కనిపిస్తుంది. చూడండి, ఇలా అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను. మనకి యాపిల్ స్వీట్ అనేది రెడీ అయిపోయింది. ఎలా ఉంది ఈ స్వీట్? నచ్చిందా? నచ్చితే మీరు కూడా ఈ స్వీట్ మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇది ఒకసారి కట్ చేసి చూపిస్తాను చూడండి. పైనంతా రెడ్గా లోపల వైట్గా ఎంత బాగుందో. మరి ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడంతో పాటు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.